సీఎం గారు అంటున్నారు తెలంగాణ దివాలా తీసే పరిస్థితి వచ్చింది. నా దగ్గర జీతాలు ఇవ్వలేని పరిస్థితి, పెంచలేని పరిస్థితి. నన్ను కోసినా కూడా డబ్బులు లేవు నా దగ్గర. ఢిల్లీకి వెళ్తే కూడా చెప్పుల దొంగలా చూస్తున్నారు అనేసి అంటున్నారు. అంటే ఒక సీఎం ఆ విధంగా మాట్లాడడం మీకే విధంగా అనిపిస్తుంది? ఒక దివానేగాడు పరిపాలిస్తే దివాలా తీస్తుంది రాష్ట్రం. ఒక సమర్థవంతమైన నాయకుడికి మట్టి బిందెలు ఇచ్చినా కూడా లంకె బిందెలుగా తయారు చేసుకుంటాడు. కేసీఆర్ గారు లక్షల కోట్ల ఆస్తులు సృష్టించి రేవంత్ రెడ్డికి ఇచ్చినా కూడా, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చినా కూడా అవి మట్టి బిందెల్లాగానే కనిపిస్తున్నాయి. ఏ పద్దు ఎక్కడ, ఏ లెక్కను ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అనేది ఈయనకు తెలియక, పరిపాలన మీద అవగాహన లేక, పాలన చేతకాక, వైఫల్యంతో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు. ఉద్యోగస్తులకు టీఏలు డిఏలు అన్నీ కల్పిస్తా అంటివి అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చిన తర్వాత నన్ను కోసుకొని తిన్నా కూడా మీకు రూపాయి రాదు, నా దగ్గర ఏం లేదు, దివాలా తీసింది, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగలు అనుకుంటున్నారు అనేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడబడుతుంది.